హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ పెడతాను అనేసి అస్సలు అనుకోలేదు కదా. ఇంకా నిన్న వ్లాగ్ పెట్టలేదు, జస్ట్ ఆ గిఫ్ట్స్ అన్ని చూపించాను, అందుకే ఈరోజు పెడుతున్నాను. చదువుకుంటా ఉందండి మా పాప, 5కి లేసింది, చదువుకుంటా ఉంది. నేను కాపలా కాస్తూ ఉంటాను చదువుకుంటుందా లేదా అనేసి పక్కన కూర్చొని ఉంటాను. చలిగా ఉంది. ఎగ్జామ్స్ ఊరికే ఎందుకు ఎగ్జామ్స్ వస్తాయిరా? ఇప్పుడే అట్లా నెక్స్ట్ ఇయర్ 7 ఎగ్జామ్స్ అంటే 7 ఇంకా అంతే. చూడక సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయంట. సమ్మర్ హాలిడేస్ 1 మంత్ ఇస్తారా? అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయంట. మళ్ళీ ప్రీ మిడ్ టర్మ్ ఉంటుంది, మళ్ళీ మిడ్ టర్మ్, మళ్ళీ పోస్ట్ మిడ్ టర్మ్, మళ్ళీ మిడిల్లో ఇంకో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ WWS ఉంటాయి. అంత ఎగ్జామ్స్ ఇయర్ ఇది నీకు. 10th అంటే మాటలా? 10th మంచిగా మెయిన్గా హెల్తీగా ఉండాలి. నువ్వు హెల్తీ ఫుడ్ తినాలి. ఏదంటే అది తినేసి కోల్డ్ పెట్టుకొని, ఫీవర్ పెట్టుకొని, ఇయర్ పెయిన్ పెట్టుకొని ఉండకూడదు. జాగ్రత్తగా ఉంటే చెప్తున్నాను, అంత నీ చేతుల్లోనే ఉంది. ఏంటో టెన్షన్లు. టెడ్డీకి 9th ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇంకా 2 days ఉన్నాయి అంతే. అదేమంటే వాళ్ళకి 9th తొందరగా అయిపోగొట్టేసి 10th క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. అంటే 9th ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక 1 week హాలిడేస్ ఇస్తారంట. సో దాని తర్వాత మరి 10th స్టార్ట్ చేసేస్తారు. ఇంకా రోజు ఏమంటే 4:30కి అలారం పెట్టుకుంటాను. నేను లేచి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ టెడ్డీని లేపుతాను. ఇంకా లేపిన వెంటనే లేచేస్తుందా? లేదు, 10-15 minutes పడుతుంది అనమాట లేసేదానికి. అంటే లేచి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ వచ్చి కూర్చునేసరికి 5 అవుతుంది టైము. ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. హ్యాపీ అయితే ఆ టైపింగ్ ఎలాగైనా నేర్చేసుకోవాలి. టెడ్డీ ఏం చేస్తుంటే అదే చేయాలి అనుకుంటా. టెడ్డీ ల్యాప్టాప్ కొనక ముందే సుదర్శన్ ల్యాప్టాప్లో టైపింగ్ నేర్చుకుంటా ఉండేది. సో అదే ఇప్పుడు వీటికి ల్యాప్టాప్ వచ్చేసరికి నేర్చుకుంటా ఉంది. ఇంకా నిన్నటి వీడియోలో నజ్జు ఇచ్చిన గిఫ్ట్స్ ల్యాప్టాప్ చూపించడం మర్చిపోయాను. సో ఆ ల్యాప్టాప్ ఇదే. చెప్పాను కదా, ఏదైనా మర్చిపోతే మళ్ళీ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటానులేండి అనేసి. సో దాంట్లో అదే అనమాట. ఇంకా ఆ రోజు నేను సుదర్శన్ ఒక పని ఉండేసి టెడ్డీ యాప్ని ఇంట్లో పెట్టేసి బయటికి వచ్చాము. ఇంకా బయటికి అయిపోయింది ఆ పని. తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏమంటే సుదర్శన్ సూర్యన్నకి ఫోన్ చేసి ఇట్లా మేము వస్తున్నాం రా అనేసి అన్నాడనమాట. జస్ట్ జోక్ చేశాడు, ఏమంటాడా, ఎక్కడున్నారో అట్లా, వీకెండ్ కదా, ఉన్నారా లేదా అన్నట్టుగా. ఇంకా అన్న ఉందేసి తొందరగా రారా, నేను వెయిట్ చేస్తున్నాను అనేసి అన్నాడు. సరే అనేసి వెళ్ళాము. ఎందుకు వెయిట్ చేస్తానంటే లంచ్ టైం అనమాట. అన్న సాటర్డేస్ తినడు, మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటాడు, దాని తర్వాత లంచ్ చేస్తాడు. సో ఇంకా అలా లంచ్ చేయడానికి తొందరగా రమ్మనేసి పిలిచాడు. వెళ్ళిన తర్వాత తెలిసింది. చాలా రాధిక, ఏంటబ్బా ఇన్ని కర్రీస్ ఉన్నాయి, ఏదో విందు భోజనం లాగా ఉంది అనుకున్నా కదా. నేను అట్లే అనుకున్నాను వెళ్ళినప్పుడు. ఇంకా రోజు ఇన్ని కర్రీస్ ఉంటాయో లేవో నాకు మాత్రం తెలియదు, కానీ సాటర్డే కాబట్టి ఎక్స్ట్రాగా కర్రీస్ ఉన్నాయి అనుకున్నాను. ఇంకా కరివేపాకు పౌడర్ కూడా ఉంది. అన్నం తిని కనీసం 2 నెలలు పైన ఒక చీట్ మీల్ అంతే. సో రాధిక ఏమంటే డయట్లో ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చి చిక్కుడుకాయ పచ్చడి అంట. పిల్లలు చిక్కుడుకాయ తినరనేసి పచ్చడి లాగా చేసింది. నేను హిమాలయది తెప్పించాను డాడీ వాళ్ళు ఉన్నప్పుడు. అది ఎంత పింక్ ఉంటుంది. మేము అన్నం తగ్గించేసి కర్రీస్ ఎక్కువ పెడతాను కాబట్టి కొంచెమే చేస్తాను. అది వీళ్ళు ముగ్గురికి. మా ఊరికి అన్ని చేసినా మళ్ళీ మిరపలు కావాలంటారు. ఇంకా ఇప్పుడు వీడియో తీసింది పల్లవి అనమాట. పల్లవి అంటే రాధిక వాళ్ళ పాప. ఇంకా హరీష్ వచ్చేసి హాఫ్ డే స్కూల్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా తర్వాత హరీష్ వచ్చాడు, కానీ నేను అక్కడ అంతా షూట్ చేయలేదు. ఇంకా బయలుదేరిపోయి ఇంటికి. ఇంకా వీళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా పాపం అనేసి గబగబా వచ్చి ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే మీరు తినరా ఆశక్క అనేసి అడిగారు. ఇంకా మేమైతే సూరిబాబాయ్ దగ్గర హ్యాపీగా తినేసి వచ్చాము రా ఫుల్గా అనేసి అన్నాము. ఇంకా సాటర్డేస్ ఏమంటే కింద వెజిటేబుల్స్ అమ్ముతారనమాట. అందుకనేసి ఇంకా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం తొందరగా
తొందరగా వెళ్ళాను అనమాట ఈసారి. ఎప్పుడు అయిపోయిన తర్వాత వెళ్తుంటాను. సో ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళేసరికి ఫ్రెష్గా ఉండేసరికి చాలా వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చేసుకున్నాను ఆ 1 వీక్కి సరిపోయేలాగా. ఎవ్రీ థర్స్డే సంత జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ వెళ్ళాను కదా అందుకే ఇలా అనమాట. సంత దానికంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్లో కంటే ఇక్కడ తక్కువ ఉంటుంది. సో అలా నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా. ఇంకా ఉతికిన బట్టలు అన్నీ ఉంటే టీవీ చూస్తూ ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా వీళ్ళకి చపాతీ కావాలి, మూంగ్ దాల్ కావాలి, సాటర్డే స్పెషల్ అనమాట ఇక్కడ ఇంట్లో, అందుకే అదే చేసేసాను డిన్నర్కి. ఇంకా ఇక్కడ నేను ఏదో మాట్లాడేస్తున్నాను కదా, అదేంటంటే టెడ్డీని యాపీని తిడతా ఉన్నాను అనమాట. అందుకే అక్కడ మ్యూట్ చేసి మీతో మాట్లాడుతున్నాను. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంత మంచు పడతా ఉన్నిందో. అసలు ఇన్ని రోజులు మంచు కాలం ఉంది కదా, అప్పుడు ఒకసారి కూడా మరి ఇంత మంచు చూడలేదు. ఆ రోజు మాత్రం భలే చలిగా ఉన్నింది, చల్లగా ఉన్నింది, అంత ఫాగ్ ఉన్నింది అనమాట. భలే ఉన్నింది అనేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, ఇంకా వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి ప్లేసెస్ కోసమే కదా మనం ఎక్కడెక్కడికో వెళ్తాము, ఇలాంటి వ్యూస్ కోసము అట్లా. ఇంకా ఇది వచ్చేసి ఎగ్ స్టఫ్డ్ పొటాటో బోండా అంట, అరుంధతి ఇచ్చింది అనమాట. మా నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చారు. అది అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇలా కూడా చేస్తారా అనేది ఫస్ట్ టైం నేను చూడ్డాము. అంటే ఎగ్ బోండా తెలుసు, ఆలు బోండా తెలుసు, రెండు కలిపి ఒకటే ఒక బోండా ఉంటుంది అనేసి మాత్రం అసలు తెలియదు. ఇంకా 4కి 4 ఇచ్చింది. ఇంకా నేను ఫుల్ డే వ్లాగ్ లాగా ఈ మధ్య కొంచెం తీయలేదనమాట, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, డీజీనెస్ ఉంది అని చెప్పాను కదా. సో అట్లా కంప్లీట్గా తీయకుండా రోజులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే బయటికి వెళ్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసేసి వాళ్ళ టీమ్మేట్స్ అందరితో ఏదో పార్టీ అనమాట బయట, అందుకనేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాడు. ఇంకా ఆ టీషర్ట్ చూసారా, నజ్జు తీసుకొచ్చింది అనమాట. అది అమ్మయ్య ఇదైనా సరిపోయింది అనుకున్నాను. ఇది సరిపోయింది. ఇంకొకటి కొంచెం అదేమంటారు, కొంచెం షోల్డర్స్ దగ్గర కొంచెం లూజ్గా అలా అనిపించింది. ఇంకా ఇదైతే మా అందరికి నచ్చింది, సుదర్శన్కి అయితే ఇంకా నచ్చింది. సో ఎత్తి పెట్టుకున్నాడు, వేసుకొని చూసి కరెక్ట్గా ఉంది అనేసి ఎత్తి పెట్టేసుకొని ఇలా పార్టీకి వెళ్తున్నాడుగా, ఇంకా అప్పుడు వేసుకుంటానని చెప్పేసి వేసుకున్నాడు. ఇంకా అంత డ్రెస్సింగ్ అంతా ఓకే. ఇప్పుడు షూస్ అయితే ఎన్ని మార్చాడో తెలుసా, బ్లాక్ వేసుకున్నాడు, రెడ్ వేసుకున్నాడు, ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు బ్లూ వేసుకుని వెళ్తున్నాడు. ఇంకా బయలుదేరేసి వెళ్ళేటప్పుడు ఏమంటే, బాబా వెళ్ళేటప్పుడు నజ్జు తెచ్చిన డియోడ్రెంట్ స్ప్రే ఉంది కదా, అది కొట్టుకొని వెళ్ళు బాబా అనేసి అన్నాను. సుదర్శన్కి నార్మల్గా అయితే అవి పడవు, ఏ పర్ఫ్యూమ్ కూడా పడదు, అలర్జీ అనమాట. ఆయన పప్పు కొట్టుకొని వెళ్ళాడు. మనకి కొన్ని స్మెల్స్ పడకపోయినా మనకి అలవాటుగా ఉన్న ఆ స్మెల్ అయినా మంచిగా చూసి సెలెక్ట్ చేసుకొని ఆ పర్ఫ్యూమ్ మనము యూస్ చేస్తూ ఉండాలి. మెయిన్గా ఇలా ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, ఇలా బయటికి వెళ్తున్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు మంచి స్మెల్ రావాలి కదా. మన దగ్గర ఆల్వేస్ మంచి స్మెల్ రావడానికి మనం ఏమైనా గాడ్స్ గిఫ్టా? కాదు కదా, ఎవరి దగ్గర న్యాచురల్గా ఉంటుంది ఆ స్మెల్. ఇంకా ఇది వచ్చేసి టెడ్డీకి ఫస్ట్ ఎగ్జామ్, 9th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ రాయిపోతా ఉంది, వెళ్తుంది స్కూల్కి రెడీ అయ్యి. ఇంకా భగవద్గీత బుక్ ఉంది కదా, చదువుకొని వెళ్ళురా మంచి జరుగుతుంది అని చెప్పేసరికి అది చదువుకొనేసి వెళ్తుంది. అది వచ్చినప్పటి నుండి చదవలేదు, ఇదే ఫస్ట్ ఎగ్జామ్ పాపకి. నా పాపకి ఫస్ట్ ఎగ్జామ్. ఇక్కడ స్ట్రైట్గా ఉండా బాయ్ నాన్న. అయ్యో ఒకటే పని చేస్తున్నాను, అందుకే పాపం తెచ్చింది. సో ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకున్నాను. నాకు టెన్షన్గా ఉంటుంది తెలుసా, టెడ్డీకి ఎగ్జామ్ అక్కడ జరుగుతూ ఉందో లేదో ఏమో తెలియదు, కానీ టెడ్డీ టెన్షన్ పడతా ఉందో లేదో కానీ నాకు టెన్షన్గా ఉంటుంది. వాళ్ళ సిలబస్ అసలు ఎంత టఫ్గా ఉంటుందో. ముగ్గు చూపించాను, ముగ్గు మా నజ్జు తెచ్చిన లిప్స్టిక్స్లో ఒక లిప్స్టిక్ వేసుకొని చూద్దాము అన్నట్టుగా వేసుకున్నాను. ఈ లిప్స్టిక్ కొంచెం నా ఫేస్కి బాగాలేదు, సూట్ కాలేదు అనిపించింది, కొంచెం డల్గా ఉంది కదా నా ఫేస్. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే సిర్రాకు పప్పు చేశాను. మొన్న కూరగాయలు కొనుక్కున్నానని చెప్పానుగా, అక్కడ సిర్రాకు దొరికింది ఫ్రెష్గా అసలు. ఇంకా నాకు అసలు మామూలుగా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ దొరకదు, నాకు తిరుపతిలోనే దొరుకుతుంది సిర్రాకు అనేసి అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. కానీ ఇక్కడ దొరికింది అనమాట, ఇంకా అది తెచ్చుకున్నాను. దానికి మళ్ళీ బెండకాయలు కూడా తెచ్చుకున్నాను కదా, ఇంకా దానికి ఏదో ఒకటి బాగుంటుంది, బెండకాయ ఫ్రై చేసుకుందాము, పొటాటోస్ కూడా ఉన్నాయి, ఏం చేసుకుందాం అంటే బెండకాయ చేసుకుందాం అనిపించింది. సో ఇంకా మళ్ళీ బెండకాయ ఫ్రై చేశాను దానికోసం అనేసి. ఇంకా అన్నం చేసేసాను, ఇంకా వడియాలు, పెరుగు. సో ఇది అనమాట లంచ్కి. టెడ్డీ ఏమంటే మధ్యాహ్నం తీసుకొచ్చేసారు, వాడికి ఎగ్జామ్ 12కి అయిపోతుంది. మళ్ళీ హ్యాపీ కోసం 3కి వెళ్ళాలి.
సో ఇద్దరికి 2 టైమ్స్ తిరగాలన్నమాట. ఇంకా నేను లంచ్ చేసేసాను, ఇంకా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాను టెడ్డీ కోసము. ఇంకా ఆ రోజు ఏమంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఒకేసారి దీపం పెట్టేసుకొని తిందాంలే అన్నట్టుగా ఉన్నాను అనమాట. ఆకలేసింది, ఇంకా లంచ్ చేసేసాను. ఇంకా టెడ్డీని తీసుకొచ్చేసాను, దాని తర్వాత యాపీని తీసుకొచ్చేసాను, వాళ్ళకి లంచ్ పెట్టేశాను, అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు యాపీకి స్కేటింగ్ కూడా ఉంది. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు స్కేటింగ్ తీసుకెళ్ళి వదలాలి వీడిని. వీడికి ఏమంటే 4:30 to 5:45 వరకు స్కేటింగ్ జరుగుతుంది. ఇంకా స్కేటింగ్ జరిగేంతసేపు ఏమంటుంది అంటే, అమ్మ నువ్వు అక్కడక్కడే వాకింగ్ చేస్తూ ఉండమ్మా, నేను నిన్ను చూస్తూ ఉంటాను అనేసి అంటది. ఇప్పుడు నేను నిన్ను వదిలేసి మళ్ళీ 5:45కి వస్తా లేరా అంటే, ఆహా లేదు ఒప్పుకోదు. ఇంకా అక్కడే వాకింగ్ చేసి కొంతసేపు కూర్చొని ఇంకా వాడిని తీసుకొని వచ్చుకుంటాను. ఇది వచ్చేసి ఇంకా ఒక్క డే అనమాట. నెక్స్ట్ డే ఏమంటే ఎగ్జామ్కి వెళ్ళి ఉండింది అనమాట ఆ రోజు. ఇంకా వాడికి సర్ప్రైజ్గా వాడికి ఇష్టమైన బిర్యానీ చేసి పెడదాం అనుకున్నా. కానీ ఎప్పుడు చేసే దమ్ బిర్యానీ లేకపోతే పులావ్ ఇవే కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాము. సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, సుదర్శన్ లేడు, హ్యాపీగా చేసేసుకోవచ్చు నేను నా ఇష్టంగా అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు దొన్నె బిర్యానీ చేద్దాము అనేసి అనుకున్నాను. సో అది చేసి మళ్ళీ అది మాకే కాకుండా నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు నా ఫ్రెండ్స్కి బిర్యానీ ఇస్తాను కదా, అదేమో సుదర్శన్ చేసిన బిర్యానీయే ఇస్తూ ఉంటాను, నేను చేసింది ఎప్పుడూ ఇవ్వను. సో అలా అనేసి ఇంకా నేను చేసింది అందరికి ఇద్దాము అనేసి అనిపించింది. సో అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు అంతా ఏమంటే ఈ కడాయి, ఈ బిర్యానీ పాట్ యూజ్ చేస్తాను, దీంట్లో చేసుకుంటున్నాను. యాక్చువల్గా దొన్నె బిర్యానీకి మెంతాకు ఉంటుంది కదా, అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా వేస్తారు యాక్చువల్గా, నేనైతే మర్చిపోయాను అది కూడా వేయాలనేసి. నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆ పేస్ట్ ఒక్కటే వేసుకున్నాను దీంట్లో. ఇంకా కలర్ కూడా కొంచెం డార్క్గా రావాల్సింది, కొద్దిగా తక్కువ కలర్ వచ్చింది అనిపించింది. నేను ఎస్టర్డే గిఫ్ట్స్ వ్లాగ్ పెట్టాను కదా, సో దాంట్లో ఏమంటే నేను ఊరు నుండి రాగానే ఇంకా అన్నీ ఓపెన్ చేసేసి అన్ప్యాక్ చేసేసి ఎక్కడ అవి పెట్టేసుకుందాం, సర్దేసుకుందాము, మళ్ళీ అడ్డంగా ఉంటుంది అనేసి తీసుకొని చేసుకుంటా ఉన్నాను. ఇంతలో టెడ్డీ హ్యాపీ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సరే ఎట్లాగో ముగ్గురం కలిసి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వాటి గురించి చూసుకుంటూ చేస్తే ఇవి మంచిగా ఉంటుంది కదా, ఇంకా న్యాచురల్గా ఉంటుంది కదా, వీడియో తీసి పెట్టుకుందాము, ఒకవేళ చూద్దాము మళ్ళీ షేర్ చేయాలి అంటే అప్పటికే మీరు అడుగున్నారనమాట నాకు, అవన్నీ గిఫ్ట్స్ నాకు కనిపించట్లేదు ఆశ, క్లియర్గా చూపించండి ప్లీజ్ అట్లా అన్నట్టుగా కొన్ని కామెంట్స్ వచ్చున్నాయి. సో ఇంకా దాన్ని కూడా పనికొస్తుందిలే, ఒకవేళ నేను షేర్ చేయాలి మళ్ళీ అనుకుంటే పెట్టచ్చు, లేకపోతే ఉంటుంది అట్లేముంది నాకు మెమరీగా ఉంటుంది అనుకుని షూట్ చేసుకున్నాను నేను ఆ రోజు. ఇంకా నేను కొన్ని వ్లాగ్స్ ఎట్లా నేను షేర్ చేయాలనుకునేటివి ఏమంటే సుదర్శన్ని, టెడ్డీని అట్లా అడుగుతూ ఉంటాను సజెషన్స్ వాళ్ళని. వాళ్ళు ఏమంటే గిఫ్ట్స్ మళ్ళీ ఒక వీడియో లాగా పెట్టాలా బాబా అట్లా అనేసి అడిగాను. అడిగితే ఎందుకు బుజ్జి వద్దు, బోరింగ్గా ఉంటుంది, ఆల్రెడీ చూపించేసావు కదా, మరి దాంట్లో క్లియర్గా చూపించడంలో ఏముంది అనేసి అన్నాడు. అందుకే ఇంకా సరే అది వద్దులే అన్నట్టుగా దాని నెక్స్ట్ ఏం జరిగింది అనే వ్లాగ్ పెట్టేశాను నేను మీకు. కానీ ఎందుకో నాకు ఆ వ్లాగ్లో అడగాలనిపించింది, మీకు గిఫ్ట్స్ది వీడియో కావాలా వద్దా నాకు కమెంట్స్ షేర్ చేసుకుంటే మీకోసం నేను మళ్ళీ పెడతాను, లేదంటే పెట్టను అన్నట్టుగా చెప్పాను. ఇంకా మీరు అందరు కామెంట్స్లో ఏమంటే పెట్టండి ఆశ, నాకు చూపించండి గిఫ్ట్స్ ఏంటి అనేసి అడిగేసరికి సరే అనేసి ఇంకా ఆ వీడియో ఎడిట్ చేసి పెట్టాను అనమాట మీకు. అంటే మీరందరూ చెప్పిన తర్వాత మళ్ళీ వీడియో తీసి నేను మీతో షేర్ చేశాను అనుకుంటారేమో, అలా కాదు, ముందే షూట్ చేసి పెట్టేసుకున్నాను, ఇంకా షేర్ చేయాలి అనిపిస్తే చేద్దాం లేకపోతే వద్దు అన్నట్టుగా ఉన్నాను అనమాట. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ప్లాన్గా ఉన్నాను, కావాలనేసి అడిగారు మీరు అన్నట్టు కొందరు అనుకున్నారనమాట, కొందరు కదా ఒక్కరే, సో దానికోసం చెప్తున్నాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బిర్యానీ అంతా ఎసురు పెట్టేశాను, ఇంకా అది రైస్ వేసేయాలి దాంట్లో. ఈ లోపల ఏమంటే రైతా చేసేద్దాము అనేసి, ఎప్పుడు థిక్గా రైతా చేసుకుంటాం కదా, ఈసారి కొంచెం వాటరిష్గా చేసుకుందాం అనిపించింది. ఇంతకీ మీరు ఎప్పుడైనా దొన్నె బిర్యానీ చేసుకున్నారా? నేను ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ ఏమో మన వ్లాగ్స్లో పెట్టున్నాను, షేర్ చేస్తున్నాను, కాకపోతే ఓల్డ్ వ్లాగ్స్, బెంగళూరు వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను. అప్పుడంతా ఏమంటే యూట్యూబ్లో వీడియో చూసి దొన్నె బిర్యానీ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసి చేసేదాన్ని అనమాట, అలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏమంటే నేను చాలా సింపుల్గా నాకు వచ్చు అన్నట్టుగా చేసేసాను, ఎక్కడ ఏం చూడకుండా ఎవరిని ఏమి అడగకుండా. ఇంకా అంతే, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ. ఒక 10 మినిట్స్ ఏమంటే మీడియం ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేస్తాను 5 మినిట్స్. ఇంకా ఈ డబ్బాలు ఏమంటే నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. మెయిన్గా ఏమంటే వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంటారు, ఇంకా ఖాళీ డబ్బాలు ఇవ్వబుద్ధి కాదు, ఏదైనా మంచి చేసి పెట్టాలి అనిపిస్తుంది. నాకు వచ్చింది, నాకు తెలిసినవి ఏమంటే ఈ బిర్యానీలు ఇవే అనమాట, నాన్ వెజ్. ఇంకా స్నాక్స్ అంటూ అట్లాంటివన్నీ చేసే అంత సీన్ నాకు లేదు, నేను చేయను, నేను చేసినా బాగుండో తెలీదు, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఇంకా ఫస్ట్ ఓపెన్ చేయగానే మసాలా అంతా పైనే అట్లే ఉంది కదా, ఇంకా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి దమ్కిచ్చాను. ఇంకా దొన్నె బిర్యానీ ఏమంటే ఇంకా డార్క్ కలర్లో రావాలన్నమాట, ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డార్క్గా ఉండాలి. అక్కడ నాకు తక్కువ అయింది అనిపించింది కొద్దిగా, అంటే క్వాంటిటీ ఎక్కువ చేశాను కదా, కొద్దిగా క్వాంటిటీ నేను నార్మల్గా చేసే క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది, కాకపోతే అంత కరెక్ట్గా ఉంది, ఆ కలర్ కొంచెం తక్కువ అనిపించింది.
అది కాక నేనేమంటే కొంచెం ఫ్లాష్ వేసి చూసేసరికి అది కొంచెం లైట్ కలర్లో కనిపిస్తూ ఉంది, ఫ్లాష్ చేస్తే కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఇంకా బిర్యానీ చేసేసిన తర్వాత టెడ్డీని వెళ్ళి స్కూల్ నుండి తీసుకొని వచ్చేసాను. ఎగ్జామ్ అయిపోయింది, చేసి రమ్మని చెప్పాను తినడానికి. టేస్ట్ చేసి చెప్పురా మళ్ళీ. ఏమిరా నాట్ బ్యాడా? ఇంకేం బిర్యానీ లాగుంది? దొన్నె బిర్యానీ అది బాగుందా? గయాలి గంప అనుకుంటున్నారు కదా, అప్పుడప్పుడు అలాగైపోతాను అనమాట. బీపీ వచ్చేస్తుంది బాగాలేదు అంటే. అడగకూడదు బాగుందో లేదో అనుకుంటాను, కానీ అడగకుండా ఉండలేను. ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. అస్సలు అనుకోలేదు తెలుసా, అసలు నాకు తెలియదు తెలుసా అసలు మోహన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేసి. ఆ రోజు ఈవినింగ్ నేను బిర్యానీ చేసిన రోజు ఈవినింగ్ నార్మల్గా వాకింగ్కి వెళ్తాను. సో అట్లా 6కి అట్లా వాకింగ్ చేసుకుంటుంటే అప్పుడు తెలిసిందనమాట మోహన వాళ్ళు వస్తున్నారు అనేసి. అంటే సుదర్శన్కి ఫోన్ చేశారంట కుమార్, ఆఫీస్లో ఉన్నప్పుడే తెలుసంట, బట్ నాకు చెప్పలేదు. ఇంకా మోహన బయలుదేరేటప్పుడు చెప్పింది. ఇంకా మోహన వాళ్ళ కోసమే బిర్యానీ చేసినట్టున్నారు. షేమ్ షేమ్ పప్పి షేమ్. అలా మోహన వాళ్ళు వచ్చేసారు. మోహన, కుమార్, మా రూబీ, మా ఫిజ్ గార్డ్, వీళ్ళు నలుగురే వచ్చారనమాట. అంటే మా అత్తయ్య శేష అంతా రాలేదని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా ఒక పర్పస్ ఉంది, దానికోసం వచ్చారు. మోహనాని, రూబీని, ఫిజ్ గార్డ్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఇంకా వాళ్ళని చూడగానే టెడ్డీ హ్యాపీ అయితే ఫుల్ బిజీ. ఇంకా మా కుమార్ ఏమంటే నైట్ డిన్నర్ చేయరంట. ఇంకా ఇక్కడ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఫ్రూట్స్ కట్ చేసి అన్నీ ఇస్తున్నారు. ఇంకా మోహన వాళ్ళైతే బిర్యానీ తింటాము అనేసి అన్నారు. ఇంకా అదే వెయిట్ చేస్తున్నారు. అస్సలు అనుకోలేదు తెలుసా. ఇది ఎట్లుందంటే ఆ రోజు నేను అనుకోకుండా బిర్యానీ చేయడం ఏంటి, అది మోహన వాళ్ళందరూ వచ్చి రావడం ఏంటి, వాళ్ళ కోసమే చేసినట్టుంది అనేసి అనుకున్నాను. ఇంకొకటి ఏమంటే మోహన వాళ్ళు వస్తారు అంటే నేను నా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చి ఉంటాను, మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు ఇచ్చి ఉంటానేమో. ఫిజ్ బూ పెట్టేదా ఎక్కడ? వేసుకో వేసుకో. అరే ఎంత గుడ్ బాయ్ అసలు వీడు, ఎంత ఎట్లా మారిపోయాడు మోన ఇంతలో. అవునా సూపర్. ఇంకా రూబీ అయితే తినేసింది. ఇంకా ఫిజ్ గాడికి తినిపిస్తాను అనింది ఫస్ట్, దాని తర్వాత మనం తిందాంలే అక్క అనేసి అనింది అనమాట. అందుకే ఫిజ్ గాడికి పెట్టిస్తూ ఉంది. ఇంకా నేనేమంటే కొంచెం టేస్ట్ చేయి మోహన ఎలా ఉందో ఫస్ట్, మళ్ళీ తిందాం మనము అనేసి అన్నాను. ఏమంటే నేను చికెన్ పీసెస్ అన్నీ ఎక్కువ ఏమంటే నా ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించేసాను అనమాట, బాక్సెస్లో పెట్టి. ఇంకా మాకంటూ నేను కొద్దిగా పెట్టుకున్నాను అంతే. ఇంకా కుమార్ వాళ్ళందరూ వస్తారంటే ఇంకా అలా ఉంటే బాగుండే అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా బెంగళూరులో మోహన, కుమార్, రూబీ, ఫిజ్ గార్డు, ఇంకా నేను, సుదర్శన్, టెడ్డీ హ్యాపీ. సో మా 2 ఫ్యామిలీస్ ఒకటిలాగా ఉండడము. ఇంకోటి ఏమంటే మా మోహనాకే తెలీదంట ఆ రోజు ఆ టైంకి ఇట్లా బెంగళూరుకి బయలుదేరుతాము అనేసి. మా కుమార్ అంతే, ముందే ఏది చెప్పాడు, సడన్గా వస్తాడు, గబగబా చెప్పేస్తాడు, గబగబా ప్లాన్ చేసేస్తాడు అంతే, అది ఫిక్స్ అనమాట. ఇంకా అదే ఇద్దరం కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా నార్మల్గా అయితే మా అత్తయ్య కూడా వస్తాను అంటారనమాట, ఇలా ఎవరైనా బెంగళూరుకి వస్తూ ఉంటే. అలాంటిది మా అత్తయ్య రాకపోయేసరికి మేము షాక్. ఏం మోహన ఆంటీ రావాలి అనలేదా, రాలేదే అనేసి అడిగాను. ఇంకా లేదక్క శిరీష ఒకటే ఉంటుంది అనేసి, ఇంకా నేను రానులే మీరు వెళ్ళేసి రండి అని చెప్పి మమ్మల్ని పంపించింది అనేసి అంటా ఉంది. ఇంకా ఇలా నేను మోహన కలిసామనుకోండి ఎన్ని మాటలు ఉంటాయో, ఎన్ని చెప్పుకుంటామో అసలు. నేను ఇంకా నజ్జు దగ్గరికి వెళ్ళేసి వచ్చాను కదా, ఎన్ని విషయాలు ఉంటాయో కదా. సో అవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మోహన నాకు చెప్తా ఉంటే నేను వింటూ ఉంటాను, కొడతా ఉంటాను. అలాంటిది ఈసారి మోహన ఇక్కడికి వస్తే నేను చెప్తూ ఉంటే మా మోహన కొడతా ఉంది. ఏమంటే నేను ఇంకా హైదరాబాద్ నుండి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళలేదు. ఇంకా రెడ్డికి ఎగ్జామ్స్ అనేసి ఇంకా ఇక్కడే ఉండిపోయాను కదా, అందుకనేసి ఇంకా సడన్గా మోహన వల్ల ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అవన్నీ చెప్పేస్తున్నాను. ఈ మధ్య నేను ఫోన్స్లో కూడా ఎక్కువ మాట్లాడుకోవట్లేదు అన్నమాట, మోహనతో, శిరీషతో, లక్ష్మితో ఎవరితో ఎక్కువగా మాట్లాడలేదు. చాలా లిమిట్గా మాట్లాడుతున్నాను. అంటే ఏదైనా అవసరము, ఇప్పుడు ఇది ఫోన్ చేసి కనుక్కోవాలి అన్నట్టువి ఉంటాయి కదా, సో అట్లాంటప్పుడే మాట్లాడుకుంటున్నాను. ఇంకా అక్కడే తిందాం అనుకున్నాం, టీవీ దగ్గర టీవీ చూసుకుంటూ తిందాం కింద కూర్చొని అనుకున్నాం. కానీ కుమార్ ఏమంటే అప్పుడే పడుకునేసారు, టయర్డ్ అయిపోయాడు. అందుకని ఇక్కడ కూర్చొని తింటున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? స్నాక్సా? డబ్బాలు స్నాక్స్లేనా? రే అరవద్దు రాపి. ఈ 2 డబ్బాలు అయితే పోయి పైన
అడిగినప్పుడు 2 చేస్తాడు. ఒరే అప్సు వాళ్ళు పైన పెట్టుకొని సీసా దగ్గర కింద తాగకూడదు ఎవరు. ఆడికి పోయి ఒక్కొక్కటి వాడే వేస్తాడు, ఒక్కొక్కటి మోహన ఎందుకు మోహన ఇన్ని ఆనియన్స్? మన టమాటా ఊరగాయ పెట్టుకుంటా మోహన నేను. ఏం కావాలి? ఇట్రా టమాటా రైసా? మోహన టమాటా రైస్. మా ఫిజ్ గాడు చూడ్డానికి అలా ఉంటాడు కదా, వాడు తింటూనే ఉంటాడు, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఇందాకే అన్నం పెట్టింది, ఇప్పుడు మళ్ళీ ఆ టొమాటోలు చూసి టొమాటో రైస్ కావాలంట. మోహన అదే చెప్తుంది. ఫస్ట్ నేను నీకు చెప్పినలా ఏమి తేవద్దు అన్నీ ఉన్నాయనేసి. నేను ఏం పెట్టలా, నేను అడిగిన టమాటాలు దండిగా పెట్టుకున్నా, టైం లేదు, వాళ్ళు పెట్టేసుకున్నారు. వస్తారు బయటకు వచ్చి కార్లో పెట్టేసి కూడా వాళ్ళు అట్లే ఉంది కదా, ఏం కాదులే, బయట ఇక్కడే పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టు. టమాటాలు పెద్ద పెద్దగా ఉన్నాయని అడిగిన. టమాటాలు అయితే ఓకే మోహన, ఈ వెజిటేబుల్స్ అన్ని మొన్ననే వెళ్ళి నేను తెచ్చుకున్నా అన్ని. ఆ కుమార్ ఇక్కడ పడుకున్నాడండి. పడుకో మోహన, బొమ్మలే మోహన హ్యాపీగా మెత్తగా ఉంటాయి నీకు, హ్యాపీగా. యాప్ ఏం అర్థం ఇచ్చాడు, అది అట్టగా తగల. అవి భలే ఉన్నాము. అసలు ఎప్పుడైనా ఎక్కాము మోహన? ఇదే ఫస్ట్ టైం కదా. ఫిజు గమ్ముగా వెళ్ళిపో, అటుసైకి వెళ్ళు, తీసుకుని వెళ్ళు ఫిజు, తీసుకెళ్ళు. రెడీగా బజ్జి ఉంటా ఉందన్న, రేపు పొద్దున్నే లేస్తుంది, మళ్ళీ ఎగ్జామ్ కదా. వెళ్ళు రే, మళ్ళీ అది తెచ్చావు ఎంత పడిపోతాం రా అడ్డంగా. అమ్మ వీళ్ళ ఐస్ లైటింగ్స్ ఉన్నాయి. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్, సో ద నోటిఫికేషన్ అని చూడొచ్చు. ఇంతకీ మోహన వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా, నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.